ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ప్రపంచంలో జరుగుతున్న అన్ని కాన్ఫ్లిక్ట్స్ మరియు యుద్ధాలను వరల్డ్ మ్యాప్ లో ఒక్కొక్కటిగా రెడ్ మార్క్ చేస్తూ వెళ్తే మీకు ప్రపంచం అంతా రెడ్ కలర్ లో రక్తంతో తడిసినట్లు కనిపిస్తుంది. అయితే మన సనాతన ధర్మంలో ఇలాంటి యుగం గురించి వర్ణన ఉంది. ఆ యుగంలో అధర్మం తన శిఖర స్థాయికి చేరినప్పుడు ప్రజలు పరస్పరం చనిపోయేంత వరకు పోరాడతారు. ధర్మం, విశ్వాసం, నమ్మకం అన్ని అంతరించిపోయే స్థితికి వస్తాయి. దీనినే కలియుగం అని అంటారు. అయితే ఈ కలియుగంలోనే కలి మరియు కల్కి మధ్య ఒక భయంకర యుద్ధం జరుగుతుంది. దీనివల్ల సృష్టి నాశనం మరియు కలియుగం ముగింపు జరుగుతుందని మన సనాతన ధర్మం చెప్తుంది. ఈ రోజు ఒక బటన్ నొక్కడం ద్వారా వేల కొద్ది న్యూక్లియర్ బాంబులు కొన్ని సెకండ్లలోనే భూమిని అంతం చేయగలవు. దీని అర్థం కలియుగంలో మనుషులు నెమ్మదిగా తమ నాశనం వైపు అడుగులు తీస్తున్నారా? కలియుగం ముగింపు వచ్చేసిందా? మరియు త్వరలోనే కల్కి అవతారం జన్మించబోతుందా? ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి కొన్ని కష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మన సనాతన ధర్మం ప్రకారం ఈ ప్రపంచంలో మొత్తం 4 యుగాలు ఉన్నాయి. అవే సత్య, త్రేత, ద్వాపర మరియు కలి. ఈ 4 యుగాలు సృష్టి యొక్క 4 విభిన్న దశలు. వీటిలో మానవుల శారీరక, ఆధ్యాత్మిక, నైతిక పరిణామం వివరంగా డాక్యుమెంట్ చేయబడింది. వేదాలు మరియు పురాణాల ప్రకారం ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగాన్ని ఏర్పరుస్తాయి. దీని కాల వ్యవధి 4,32 సంవత్సరాలు. అయితే సత్యయుగంలో దేవతలు దేవలోకంలో ఉండేవారు మరియు అసురులు పాతాళ లోకంలో ఉండేవారు. త్రేతాయుగంలో ధర్మం మరియు అధర్మం ఒకే ప్రపంచంలో రాముడు మరియు రావణుడు రూపంలో ఉండేవి. ద్వాపర యుగంలో ధర్మం మరియు అధర్మం ఒకే కుటుంబంలో పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగింది. అదే కలియుగంలో ధర్మం మరియు అధర్మం ఒక మనిషి లోపలే కనిపిస్తాయి. దీని అర్థం కాలచక్రం ముందుకు తిరిగి కొద్దీ మనిషి తన ధర్మ మార్గం నుండి కొంచెం కొంచెం దూరం అవుతూ వచ్చాడు మరియు అతని లోపల కామం, క్రోధం, లోభం, హింస వంటి అధర్మాలు పెరుగుతూ వచ్చాయి. పురాణాల్లో చెప్పబడిన ప్రకారం ప్రతి యుగంలో మానవత్వం, మంచితనం, నీతి పతనం జరిగినప్పుడు ఒక మహాప్రలయం సంభవిస్తుంది. అప్పుడు భగవంతుడు తన అవతార రూపంలో భూమిపై అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపన చేస్తాడు. తరువాత సృష్టి మళ్లీ కొత్త యుగంలో మొదలవుతుంది. ఇలా యుగ చక్రం ఒక సైక్లిక్ ఆర్డర్ లో తిరుగుతూ ఉంటుంది. సత్యయుగం తర్వాత త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపరం, తర్వాత కలియుగం వస్తుంది. ఆ తర్వాత ఈ ఆర్డర్ కలియుగం నుండి రివర్స్ లో రిపీట్ అవుతుంది. అంటే కలియుగం తర్వాత ద్వాపరం, తర్వాత త్రేత, ఆ తర్వాత సత్యయుగం మళ్ళీ వస్తుంది. ఇలా ఒక మహాయుగం పూర్తవుతుంది. ఒకవేళ ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడుకుంటే సత్యయుగాన్ని పక్కన పెడితే త్రేత, ద్వాపరం, ముఖ్యంగా కలియుగాన్ని అర్థం చేసుకోవడం మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనకు మన ధర్మ మార్గం నుండి ఎంత దూరం తప్పిపోయామో తెలియజేస్తుంది. పురాణాల్లో ఇచ్చిన వర్ణనలతో ఈ రోజు సమాజంలో ఎంత సారూప్యత ఉందో చూస్తే రాబోయే భవిష్యత్తును అంచనా వేయగలం. త్రేతాయుగంలో మానవుడు కొంచెం స్వార్థపరుడయ్యాడు. ఈర్ష, ద్వేషం వంటి అవగుణాలు అప్పట్లో ఇంకా తెలియలేదు. అయినప్పటికీ త్రేతాయుగంలో అధర్మం పరిణామం తక్కువగానే ఉండేది. ఈ యుగంలోనే రావణుడి మరణం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వైకుంఠ ధామానికి తిరిగి వెళ్ళినప్పుడు త్రేతాయుగం ముగిసింది. ఆ తర్వాత కాలకొండం యొక్క 3వ యుగం అంటే ద్వాపర యుగం మొదలైంది. ఈ యుగం నుండి మానవుని నీతి పతనం ప్రారంభమైంది. ఇతరుల సంపాదన దోచుకోవడం, స్త్రీలపై చెడు దృష్టి వేయడం వంటి దుష్కార్యాలకు కూడా మానవుడు పాల్పడడం ప్రారంభించాడు. ద్వాపర యుగంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల మధ్య భేదభావం కూడా శిఖర స్థాయికి చేరింది. ఈ యుగంలోనే మహాభారత యుద్ధం జరిగింది. మరోసారి భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో వచ్చి సృష్టిలో ధర్మాన్ని పునఃస్థాపన చేశాడు. కానీ గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడు మరణించినప్పుడు కలియుగం ప్రారంభమైంది. కలియుగం యొక్క ఆయుధార్థం 4,32 సంవత్సరాలు. ఇప్పటి వరకు 5,125 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కలియుగంలో మానవ చరిత్ర ఎలా ఉంటుందో పురాణాలు వివరంగా చెబుతున్నాయి. అందులో ముఖ్యంగా బ్రాహ్మణులు వేదాలు చదవరు, క్షత్రియులు ప్రజలను రక్షించరు. ఇదే కాకుండా దొంగతనం చేసేవారు చట్టాలను రూపొందిస్తారు. హింస, దురాశ, అనుబంధం, కామం, కోపం, ద్వేషం, తల్లిదండ్రులను విడిచిపెట్టడం, స్త్రీలపై నేరాలు, ప్రాణాలను చంపడం మరియు తామసిక ఆహారం వంటి అధర్మాలు సమాజాన్ని పూర్తిగా ఆధిపత్యం చేస్తాయి. ప్రజెంట్ మన చుట్టూ ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. అయితే పురాణాల్లో ఇలా కూడా చెప్పబడింది, ప్రతి యుగంలాగే కలియుగంలో కూడా అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి భగవాన్ విష్ణువు తన 10వ అవతారం అంటే కల్కి అవతారంలో భూమిపై అవతరిస్తాడు. అయితే ఈ కల్కి అవతారం ఎవరు అని మీరు అనుకుంటే దీనికి సమాధానం మనందరికీ తెలుసు. ఎందుకంటే భగవాన్ విష్ణువు తన 9 అవతారాల ద్వారా భూమిపై
భూమిపై అవతరించాడు. సత్యయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలు మరియు త్రేతాయుగంలో వామన, పరశురామ, రామ అవతారాలు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ, బుద్ధ అవతారాలు మరియు కలియుగంలో కల్కి అవతారం. సో ఆ మహాశ్రీ విష్ణువు ఇప్పటికే 9 అవతారాల ద్వారా ప్రపంచంలో ఉన్న అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపన చేశారు. ఇప్పుడు చివరి యుగమైన కలియుగంలో కల్కి భగవానుడలా అవతరించి కలిని అంతం చేసి కలియుగాన్ని పూర్తి చేస్తారు. కలియుగంలో కలి అంటే అంధకారం. పురాణాల ప్రకారం సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో ఇప్పటి వరకు చూసిన అసురుల కంటే కలియుగంలో కలి అనే అసురుడు అనేక రెట్లు భయంకరమైన వాడు. ఇతడు మానవుల మనసుల నుండి ధర్మ భావన నాశనం చేస్తాడు. కలి అమరుడు మరియు అదృశ్యుడు కూడా. మనిషి జూదమాడినప్పుడు, మద్యం సేవించినప్పుడు, అనైతిక సంబంధాలు పెట్టుకున్నప్పుడు, హింస చేసినప్పుడు, దొంగతనం చేసినప్పుడు అతడు పూర్తిగా కలి ప్రభావంలో ఉన్నాడని అర్థం. ఈ రోజు మన సమాజంలో భారీ సంఖ్యలో ప్రజలు ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. అంటే ఈ రోజు కాకపోతే రేపు కలియుగం తన శిఖర స్థాయికి చేరుతుంది. అయితే మహాభారత యుద్ధంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: యదా యదా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుతానమ ధర్మస్య తదాత్మ్యానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుక్షుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీనికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే ధర్మం నశించిపోతుందో, అలానే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను అవతరిస్తాను. సజ్జనులను, సాధువులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలో జన్మిస్తాను. అయితే కలియుగంలో కలి అసురుని నాశనం చేయడానికి భగవంతుడు కల్కి అవతారంలో అవతరిస్తాడని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్ లోని మొదారాబాద్ జిల్లాలోని సంబల్ గ్రామంలో కల్కి అవతారం జన్మిస్తాడని చెబుతారు. ఆయన భార్య పద్మ లక్ష్మీదేవి స్వరూపం. కల్కి గురువు భగవాన్ పరశురాముడు ద్వారా ఆయనకు అమరత్వ వరం లభించింది. అగ్ని పురాణంలో కల్కి వ్యక్తిత్వం గురించి వర్ణన ఉంది. ఆయన 64 కళలలో పరిపూర్ణుడు. బాణం, కమాన్, కత్తిని శస్త్రాలుగా ధరిస్తాడు. దుష్టుల సంహారం కోసం దేవదత్త అనే తెల్ల గుర్రంపై సవారీ చేస్తాడు. శివుని ఆరాధన ద్వారా ఆయనకు దివ్య శక్తులు లభిస్తాయి. ఆయన కత్తిలో వజ్రం లాంటి శక్తి ఉంటుంది. కానీ కలియసురుడు కూడా అంత శక్తివంతుడు కాబట్టి కల్కి అవతారానికి కూడా కలిని నాశనం చేయడానికి 7 చిరంజీవుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కలి అమరుడు కాబట్టి అతని పూర్తి నాశనం సాధ్యం కాదు. కలి అవతారం ద్వారా కలి అసురుడు శక్తుల నాశనంతో కలియుగం ముగుస్తుంది. మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కలి నెమ్మదిగా ఒక యుగం తర్వాత మరొక యుగంలో తన శక్తిని పెంచుకుంటూ మరోసారి కలియుగంలో శిఖర స్థాయికి చేరుతాడు. సో ప్రెసెంట్ మన సిచ్యువేషన్ చూసుకుంటే మనం ఘోర కలియుగంలో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు అత్యంత అశాంతిగా మారిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచ ఆధిపత్యం మరియు అధికారం కోసం పోరాటం చేసినప్పుడు దాదాపు 40 మిలియన్ల మంది మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 75 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 9/11 తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించినప్పటి నుండి లక్షలాది మంది మరణించారు. ఆఫ్రికాలో సలాఫీ ఇస్లామిస్ట్ రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటున్న బోకో హరాం ఉగ్రవాద సంస్థ 2002 నుండి 50,000 మందిని చంపింది మరియు భయం కారణంగా 2.5 మిలియన్ల మందిని స్థానభ్రంశం చేసింది. ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, ISIS దాడులు మరియు భారతదేశం పాకిస్తాన్ వివాదం వంటి అనేక యుద్ధాలు జరిగాయి లేదా జరుగుతున్నాయి. అంతేకాకుండా రీసెంట్ గా జరిగిన రష్యా యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్, ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల చాలా మంది చనిపోయారు. సో ఇవన్నీ చూశాక ప్రపంచంలో రోజు రోజుకి కలియుగం యొక్క తీవ్రత పెరుగుతున్నట్లు మనకి తప్పకుండా అనిపిస్తుంది. ఈ రోజు ఎక్కడ చూసినా యుద్ధాలు, యుద్ధ నేరాలు, సామూహిక హత్యలు వంటి అమానవీయ సంఘటనలు కనిపిస్తాయి. రష్యా ఎల్లప్పుడూ న్యూక్లియర్ యుద్ధ బెదిరింపులు ఇస్తుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, UK, పాకిస్తాన్, భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వద్ద మొత్తం 13,000 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఒకవేళ న్యూక్లియర్ యుద్ధం మొదలైతే మానవుల దుర్గతి ఎలా ఉంటుందో జపాన్ లోని హిరోషిమా, నాగసాకి ఘటనను చూస్తే అంచనా వేయొచ్చు. మన నిర్లక్ష్యం వల్ల కేవలం మానవులకు మాత్రమే కాదు, ఈ భూమికి కూడా లోతైన గాయం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు భూమి యొక్క ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. అనేక జీవజాతులు అంతరించిపోయాయి. చెట్లు, మొక్కలు లెక్కలేనంతగా నరికివేయబడుతున్నాయి. వాతావరణం మారుతుంది. కొన్నిసార్లు
భయంకర వరదలు, కొన్నిసార్లు కరువు, ఆకలి, రోజువారీ వార్తల్లో హత్యలు, దోపిడీలు, హింస, బలాత్కారాలు సర్వసాధారణమైపోయాయి. ఆశ్చర్యంగా ఇవన్నీ మనకి ఇప్పుడు పెద్దగా పట్టడం లేదు. ఈ భూమిని మనమే నరకంగా మార్చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఘోర కలియుగం కాకపోతే మరేమిటి? మీరే ఒకసారి ఆలోచించండి. గరుడ పురాణంలో వివిధ పాపాలకు వివిధ శిక్షలు వివరించబడ్డాయి. దీనిని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అయితే పురాణాల ప్రకారం కలియుగంలో ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనం కల్కి అవతారం ద్వారా పక్కనే నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. కాలచక్రం నియమం ప్రకారం అది జరుగుతుంది. కానీ ఈ చక్రం నుండి మనం ముక్తి పొందాలంటే మనం చెయ్యాల్సింది కేవలం ఒకే ఒక పని. అదే మంచి కర్మను అనుసరించడం. అలానే ధర్మంతో జీవించి అధర్మాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం కలిని నాశనం చేయగలము. కలిమాయం నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకోవడం మన బాధ్యత. మనమంతా ఈ పనిలో సఫలమవుతామని ఆశిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.